ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సామెతల గ్రంథకర్త చాలా వివరంగా తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అంటున్నాడు. నిజంగా ఇది చాలా అడగదగిన విషయం. ఇలాగే మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే తగినంత ఆహారమే కావాలని ఇక్కడ సామెతల గ్రంథకర్త ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆహారం ఎక్కువైతే అనగా చాలామంది నేటి కాలంలో గమనిస్తే క్రైస్తవులు వాళ్ళకి ఏదీ లేని సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రభు అన్ని అనుగ్రహించినప్పుడు ప్రభు ఎవ్వరు అని అడిగే స్థాయికి అహంకారంతో వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా అహంకారులై ఉంటారు, అలా మాట్లాడతారు. ప్రభువును కూడా లెక్క చేయనంత అనమాట. పేదరికంలో ఉన్నప్పుడు ప్రభు వాళ్ళకి ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యాన్ని బట్టి గర్వంతోని ప్రభు ఎవరు అని అడిగే స్థాయికి వస్తారు. అందుకని సామెతల గ్రంథకర్త అంటున్నాడు కదా, నాకు కావలసినంత ఆహారమే ఇవ్వంటున్నాడు. ఇంకా తక్కువగా ఇచ్చారనుకోండి ప్రభువు, అప్పుడేమవుతుందంటే పేదవాడైపోయి దొంగిలి అని ఉంటుంది కదా, దొంగతనం చేసేసి తన అవసరాన్ని బట్టి ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసి ప్రభు నామానికి అవమానం తెచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, నేను ఐశ్వర్యవంతుని అయిపోవాలి, నాకు అదివ్వు అని అడగడం కన్నా నాకు కావలసినంత నాకు ఇవ్వయ్యా అని మనం అడగగలగాలి. శిష్యులు కూడా పరలోక ప్రార్థన చేసిన ప్రభు అదే కదా అడిగిస్తారు, మాకు అనుదినము మాకు కావలసినంత ఆహారం అనుగ్రహించు అని. అలాగే ఎప్పటికప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని ప్రభువుని అడగొచ్చు, ప్రభు ఇస్తారు. అంతేకాని వాళ్ళని చూసో వీళ్ళని చూసో మీకు అవసరం లేకపోయినా ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఆ విమానం కావాలి, ఈ ట్రైన్ కావాలంటే దేవుడు ఇవ్వడు కదా. అట్లా మనం అడగకూడదు. అడగకూడని వారంగా ఉండాలని సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమడుగుతున్నావు ప్రభుని ఈరోజు? నువ్వు అడగకూడనివే అడుగుతున్నావా? నీకు ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నావా, తక్కువ కావాలని అడుగుతున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు కావలసినంత ఇమ్మని ప్రభుని అడుగు. అప్పుడే నీకు కావలసినంత ఇస్తేనే నీ ఆత్మీయ జీవితం స్థిరంగా భక్తిలో దేవునిలో ఎదుగుతుంది. ఎక్కువైనా సరే ప్రభు ఎవడని అడుగుతావు అహంకారంతో, తక్కువైనా సరే దొంగతనం చేసి ప్రభు నామానికి అవమానం తెస్తావు. కాబట్టి నీకు కావలసినంత ఆహారం ఎంతో అంతే ఇమ్మని ప్రభు నీవు అడిగే వ్యక్తిగా ఉండాలి. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను ఇవ్వక తగినంత ఆహారం మాత్రమే నాకు ఇవ్వు అని ప్రభువుని నువ్వు అడగాలి. అలా అడిగినప్పుడు ఆయన నేను తప్పకుండా పోషిస్తాడు. ఎందుకు అంటే ప్రభు నీకు అన్నింటిలో సహాయం చేస్తారు. మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి భౌతికమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆత్మీయమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ నీకు ఏమేం కావాలి, ఆత్మీయంగా నువ్వు ఏ విధంగా ఎదగాలి, ఈ లోకాకర్షణలకు గురి కాకుండా నువ్వు ఏ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, పరలోకం ఎలా చేరాలి, ప్రభువుకి ఇష్టడిగా ఎలా జీవించాలి, ప్రభు సన్నిధికి ఎలా చేరుకోవాలి, ఇటువంటి విషయాలు నువ్వు ఎక్కువగా ప్రభువుని అడగవలసిన వ్యక్తివై ఉన్నావు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో మిత్రమా. నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకుని ప్రభు యొద్ద మొరపెడితే ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అనుదినము నీకు కావలసిన ఆహారం ఎంతో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నిన్ను తప్పకుండా నీకు కావాల్సింది ఇచ్చి నీకు పోషిస్తాడు. ఆయన తనకి అవసరం లేకపోయినప్పటికీ అనవసరమైన విషయాలు అడిగేవారుగా నేటి క్రైస్తవులు చాలా మంది ఉంటున్నారు. కాబట్టి అలాంటి విషయాల కోసం ప్రార్థించకూడదు. ప్రార్థించిన ప్రభువు అటువంటి ప్రార్థన ఆలకించరు, అంగీకరించరు, ప్రతిఫలం ఇవ్వరు. కాబట్టి నీకు కావలసింది ఏదైతే ఉందో అది మాత్రమే నీవు అడుగు, నీకు తప్పకుండా ఆయన ఇస్తాడు. ఒకవేళ నువ్వు సేవకుడివి అయితే దేవుని పరిచయంలో సేవలో వాడబడితే సేవకు అవసరమైనవి నువ్వు అడుగు, తప్పకుండా దేవుడిస్తాడు. అలానే విశ్వాసవి అయితే నీకు ఏదైతే అవసరమో అది అడుగు, తప్పకుండా దేవుడిస్తాడు. ఆయన ఇచ్చే దేవుడే కానీ ఇవ్వని దేవుడు కాదు, తోసేసే దేవుడు కాదు. నీ ప్రార్థన నేను ఎంత మాత్రమూ తోసివేడు. కానీ నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. జ్ఞానం కలిగి నడుచుకో. ప్రభు ఇచ్చిన జ్ఞానం చొప్పున నీవు అడుగు, అప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. అందుకే సామెతల గ్రంథకర్త తనకు కావలసిన దాన్ని మాత్రమే అనుగ్రహించమని ప్రభుని బతిమాలు కొంచున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నీవు కూడా నీకు కావలసింది అడుగుతున్నావా ప్రభుని? లేదా ఎక్కువగా తక్కువగా అడిగే వ్యక్తిగా ఉన్నావా? ప్రభునామానికి అవమానం కలిగేటట్లుగా నీవు అడుగుతున్నావా? ఇవన్నీ ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకుని నీకు కావాల్సింది మాత్రమే ప్రభు దగ్గర అడిగి పొందుకో. నీకు తగినంత ఆహారము దయచేటుకు ఆయన మాత్రమే సమర్థుడు. ఆమేన్.